ఇక బంద్ ప్రభావంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు బయటకు రాకుండా బీసీ సంఘాల నేతలు ఎగ్జిట్ గేట్ దగ్గర బైఠాయించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి బీసీ జేఏసీ సంఘాల నాయకులు. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా కూడా బీసీ సంఘాల ఆందోళన కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నేతలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్లే ప్రధాన రూట్లో కూడా బీసీ సంఘాల జేఏసీ నాయకులు కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విజువల్స్ లో చూసుకోవచ్చు, ఉదయం 5 గంటల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో జనజీవనం కూడా స్తంభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాజుల శ్రీనివాస్ గౌడ్ సార్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు, ఎట్లా ఉంది? ఈ బంద్ ఇప్పటికే తెల్లవారుజామున 4 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని డిపోల వద్ద బీసీ సంఘాల శ్రేణులు, అఖిలపక్ష పార్టీలు, మాకు మద్దతు ఇస్తున్నటువంటి ఎంఆర్పిఎస్, సామాజిక ఉద్యమ శక్తులు మొత్తం ఇప్పుడు బస్ డిపోల ముందు ఇలా బైఠాయించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా మా నిరసనను, బీసీల యొక్క ఆవేదనను, బీసీల యొక్క డిమాండ్లను ప్రపంచం దృష్టికి, భారతదేశం దృష్టికి తీసుకుపోవడానికి ఇలా ఎక్కడికక్కడ బంద్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఉన్నాయి. అన్ని పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామీణ స్థాయి వరకు పల్లె పట్టణం ఒక్కటై ఇలా బంద్ పెడుతున్నాం. ఈ బంద్ కేవలం ఇది ఆరంభం మాత్రమే. ముందు ఈ బంద్ ద్వారా ఏం జరగబోతుందో చూస్తారు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ను అన్యాయంగా అడ్డుకొని రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ఇలా మా జీవితాలను రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇలా 5% ఉన్నటువంటి వాళ్ళు 60% ఉన్న రిజర్వేషన్ సవాల్ చేస్తూ ఇలా బీసీలకు అన్యాయంగా నోటికాడి ముద్దను లాక్కున్నారు. మేము తినే కంచంలో మన్ను పోసారు. కాబట్టి ఇలా లక్షలాది మంది బీసీలు ఇలా రోడ్లు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్న సబ్బండ వర్గాలకు, బంద్లో ఇండ్లకు తాళాలు పెట్టండి, రోడ్ల మీదకి రండి, లక్షలాది మంది రోడ్ల మీదకి రండి, మన రోడ్ల మీదకి వచ్చి మన నిరసన ద్వారానే తెలియాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చూసుకోవచ్చు, మీకోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ చట్టం చేసింది, కానీ కేంద్రంలో బీజేపీ అడ్డుకుంది. కానీ ఇక్కడ మీకు బీజేపీ పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు సెంట్రల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పేరుతో మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు చేసినప్పుడు, చట్టం చేసినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద తేవలసినటువంటి డిమాండ్కు రాష్ట్ర బీజేపీ మద్దతు ఇస్తుంది, కేంద్ర బీజేపీ మద్దతు ఇవ్వడం లేదు. కాబట్టి అన్ని పార్టీల సహకారం తీసుకుంటాం, అన్ని పార్టీల మద్దతు తీసుకుని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. బంద్తో కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారా? 100% దిగి వస్తుంది, ఎందుకు రాదు? తెలంగాణ బంద్ ఇలా 4.5 కోట్ల మంది ఇలా స్వచ్ఛందంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా బంద్లో భాగస్వామ్యం అయితే మీరు చూస్తారు. ఇలా ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి రాలేదు. పూర్తి స్థాయిలో ఇటు బీసీ సంఘాల రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనంజయ్ కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్.